చెల్లిస్తున్నాను. వందనాలన్నా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 11 దాకా చదువమ్మా. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చేనో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును, అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకం ఆ తరువాత నుండబో వారికి కలుగదు. ప్రార్థన చేయండి అమ్మ ఒకళ్ళు. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ గల ప్రభా, జీవం గల తండ్రి, కనికరం గల ప్రభా, మహోన్నతుడు దేవా, సర్వశక్తి గల దైవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు ఉంచండి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నీ బిడ్డలుగా మేము నీ సన్నిధిలో కూడుకోవటానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నీ బిడ్డలు అయినా మేము అందరం కూడా నా ప్రభా నీ వాక్యాన్ని వింటున్నాం తండ్రి. దేవా, మీరే మాకు సహాయం చేయము. దేవా, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీతో అవసరం నా ప్రభు నీ సిలువ చోటకు మరుగు చేసుకుని మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవా, కనికరించము. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని మేము మా మనసు నాటు ఇటు చూడక నా ప్రభా నీ వైపు చూడటానికి, నీ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవటానికి మా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ తోడుగుంచు. నా ప్రభు యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలమ్మా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. దావీదు కుమారుడు యెరూషలేములో రాజు ఎవరంటే ప్రసంగి అనగా 3 పేర్లు ఉన్నాయి. ప్రసంగి, సొలొమోను, యెదిద్యా. యెదిద్యా యెహోవాకు ప్రియుడు, సొలొమోను సమాధానకర్త. ప్రసంగి ప్రసంగికుడు, జ్ఞాని, బోధకుడు. ప్రసంగి పలికిన మాటలు అని ఉంది 1వ వచనంలో. ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటి? 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ప్రసంగి పలికిన మొట్టమొదటి మాట ఏంటి? వ్యర్థము. ఈ 2వ వచనం వ్యర్థం అనే మాట ఎన్నిసార్లు ఉంది? 5 సార్లు ఉంది. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 3వ వచనం చదవమ్మా. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? ఏందయ్యా నువ్వు చేసే పాటు అంటారు మాట వరుసకి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? లాభం లేని పని వలన ఉపయోగం ఏముంది? మానవులు లాభం లేకుండా ఏ పని చేయరు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి చేసినా అన్నిటి వల్ల లాభం కావాలా. అసలు లాభం అంటే నిన్ను విడిచిపెట్టకుండా ఉండేదే నిజమైన లాభం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లు దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. 16వ వచనం.
అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? వాడు ఏ ప్రకారముగానే తల్లి గర్భంలో నుంచి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగా వెళ్తాడు. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏది చేత పట్టుకొనకూడదు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఎంతో కష్టపడతాం, ఎంతో ప్రయాసపడతాం, ఎలా వచ్చి అలా వెళ్తాం తప్ప మరి లాభం లేనిదే మనం ఏ పని చెయ్యం. సరే, ఒక మాట చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. చాలమ్మా. ప్రార్థన ఎందుకు చేస్తారంట? లాభం కోసమే. లాభం ఉంటేనే ఏ పని చేయాలన్నా ప్రార్థన కూడా లాభం కోసమేనంట. 22:3 చదవండి యోబు గ్రంథం. నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? మనం పవిత్రంగా ఉంటే మనకే మేలు, మనకే లాభం. యథార్థవంతులుగా ఉంటే మనకే లాభం. దేవుణ్ణి నమ్ముకుంటే మనకే లాభం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒక్కొనొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారలారా. 14. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఈ మాటలు మనకేం తెలియజేస్తాయి అంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. యేసు ప్రభువు లేకుండా ఎంత సంపాదించినా నువ్వు ఏ ప్రకారంగా వచ్చి ఆ ప్రకారంగా వెళ్తావు. నువ్వు ప్రయాసపడి సంపాదించిన నీకేం లాభం ఉండదు. యేసుంటేనే మన జీవితంలో ఉపయోగం, లాభం, మేలు, ప్రయోజనకరం. కొలస్సీ 3:9 చదవండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి ఫిలిప్పి 3:9 చదవండి. ఒక్క లైనే, ఒక్క మాట చాలు. క్రీస్తును సంపాదించుకొని. మనం అన్ని సంపాదించుకుంటాం కానీ క్రీస్తును సంపాదించుకోం. క్రీస్తును సంపాదించుకోవడం కంటే గొప్ప లాభం మరొకటి లేదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుని వానికేమి ప్రయోజనం, వానికేంటి ఉపయోగం, వానికేంటి లాభం? నిజమైన ఉపయోగం క్రీస్తును సంపాదించుకోవటమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ప్రయోజనం, ఉపయోగం, లాభం పర్యాయ పదాలు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. మన శరీరానికి సంబంధించిన దేనికోసమైనా మనం చెమటోడుస్తాం, కష్టపడతాం, బ్రతుకుతాం. గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరం. యేసును సంపాదించుకోవటం, దైవ భక్తి కలిగి ఉండటం నిజమైన లాభం, ప్రయోజనకరం. ప్రసంగి 11:1-3 చదవండి మళ్ళీ ఒకసారి.
సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? నిజమైన లాభం, నిజమైన ప్రయోజనకరమైందంటే యేసు ప్రభుని నమ్ముకోవటమే, దైవభక్తి కలిగి ఉండటమే. మానవ కోటికి ఇదే విధని చెప్పాడు పౌలు గారు ఫిలిప్పి 1:21 నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే నిత్య జీవాన్ని పొందుకుంటాను, క్రీస్తుతో పాటు నివసిస్తాను, సదాకాలం ఆయనతో ఉంటాను, పరలోక రాజ్యం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని అట్టి ధన్యతను కలిగి ఉంటాం క్రీస్తుని సంపాదించుకుంటే. నిజమైన లాభం అనేదే. ఈ లోకంలో మనం సంపాదించేది ఏది ఉండదు. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్తాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు దేని మీద ఉదయిస్తాడు? భూమి మీదే. భూమికి సూర్యునికి సంబంధాలు ఉన్నాయి. 4-5 వచనాలు. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. కీర్తన గ్రంథం 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సూర్యుడు అంటే ఎవరంట? యెహోవా. యెహోవా దేవుడే. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథం 787వ పేజీ. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామముందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఎవరి నీతి సూర్యుడు? నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రెక్కలు, ఆయన చేతులు అనేకులకు స్వస్థతనిచ్చిన, ఆరోగ్యం కలగజేసినాయి. ఇప్పుడు ఒకసారి ప్రసంగి గ్రంథానికి వద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు అంటే ఎవరని చెప్పి చదువుకున్నాం మనం? ప్రభువైన యేసు. దేవుడే, యేసుక్రీస్తే. సూర్యుడు ఉదయించను, సూర్యుడు అస్తమించనంటే యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు మరణించాడు, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడునంటే ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులని, సిద్ధపాటు లేని వారు, బుద్ధి లేని కన్యకులు. ప్రభు నీతి గల న్యాయాధిపతి వాకుట నిలిచి ఉన్నాడంట. ఆయన రావటానికి త్వరపడుతున్నాడు. సంఘం సిద్ధపాటులో ఉండాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 8-9 వచనాలు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. యోబు గారు పలికిన మాట ఇది. తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు. తూర్పు దిశ అంటే సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పు దిక్కున. యేసు ప్రభు పుట్టి ఇప్పటికీ 2021 సంవత్సరాలు అయింది. పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబట్లేదంటే ఆయన చనిపోయాడు. ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను. మీరు గమనించండి, ఉత్తర దిశ అంటే మనం ఏదన్నా మ్యాప్ గోడకి మనం గాని ఆనిస్తే తూర్పేమో సూర్యుడు ఉదయిస్తాడు, అదేవిధంగా పడమరేమో సూర్యుడు అస్తమిస్తాడు. యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు మరణం. ఉత్తర దిశ అంటే అది పరలోకాన్ని చూపించిద్ది, దక్షిణ దిశ అంటే అది భూమిని చూపించిద్ది. ఎలానో కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి.
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. ఇక్కడ ఉత్తర దిక్కున మహారాజు పట్టణం సియోను పర్వతమనుంది. పరిశుద్ధ పర్వతమందు మన దేవుని పట్టణం యెరూషలేము ఆయన పట్టణం. అది పరమ యెరూషలేమనుంది. పరలోకానికి కూడా సూచన. ఉత్తర దిక్కు అంటే పరలోకం నుంచి దేవుడు తన పరిపాలన జరిగిస్తా ఉంటాడు. అంటే ఉత్తర దిక్కు పరలోకాన్ని సూచిస్తుంది. మరి దక్షిణ దిక్కు దేన్ని సూచించింది? ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవాలా. తూర్పు యేసు ప్రభు పుట్టికు సూచన. తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించాడు. పడమర దిక్కు యేసు ప్రభు అస్తమించాడు, చనిపోయాడు. ఉత్తర దిక్కు అంటే ఆయన పరిపాలన జరిగించే పరలోకం. అబ్రహాం అని పిలిచాడు పరలోకం నుండే. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ముందుగా ఆయన పరలోకం నుంచి తన పరిపాలన అంతా జరిగించాడు. సరే, దక్షిణ దిక్కున ఏముండేది ఒకసారి చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 8-9 వచనాలు కొంచెం జాగ్రత్తగా చదవండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. దక్షిణ దిశ ఏముంది? దక్షిణ దిక్కున భూమి ఉంది. భూమి మీద యేసు ప్రభుకు సంబంధించింది ఏముంది? ఏమా? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘం భూమి మీద ఉంది. ఆయన దృష్టి, ఆయన మనసంతా దాని మీద ఉందంట. ఆ యోబు గ్రంథం 23:8-9 వచనాలు అర్థం చేసుకోవాలంటే కొంచెం నిదానంగా అర్థమైతే ప్రసంగి గ్రంథానికి వద్దాం. 1:5 మళ్ళీ చదవమ్మా. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అంటే తూర్పున ఉదయించి పడమరన అస్తమించి మళ్ళీ మనం నైట్ అంతా నిద్రపోతాం. ఎందుకంటే తన బిడ్డలు చల్లని వాతావరణంలో సేద తీరాలని దేవుడు మన కొరకు ఎంతగా ఆలోచన కలిగి ఉన్నాడు. తాను ఎక్కడైతే ప్రారంభించాడో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు. తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. తాను ఉదయించు చోటికి చేరుటకు త్వరపడతాడంట. మళ్ళీ అదే స్థానానికి వస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే తిరిగి వస్తాడు సూర్యుడు. అదొక ఉదాహరణ. తర్వాత ప్రసంగి 1:6 చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇప్పుడు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. గాలి ఎటు పోయిద్దంట? దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇప్పుడు సూర్యుడు తూర్పు నుంచి పడమరకెళ్ళి మళ్ళీ పడమర నుంచి తూర్పుకు వచ్చినట్లు గాలి ఉత్తరం నుంచి దక్షిణానికి పోయి మళ్ళీ ఉత్తరానికి తిరిగిద్దని అర్థం. అక్కడ గాలి దక్షిణమునకు పోయి అంటే ప్రారంభ స్థానం ఉత్తరమే. ఉత్తరం నుంచి దక్షిణానికి పోయి మళ్ళీ ఉత్తరానికి వచ్చింది. ఎక్కడ ప్రారంభించారో అక్కడికి తిరిగి సూర్యుడు వచ్చినట్లు, ఎక్కడ గాలి ప్రారంభమైందో అక్కడ తిరిగి మళ్ళీ వచ్చింది. గాలి గురించి మనకు చాలా తెలుసు. కొన్ని మాటలు చేస్తా చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఏ గాలంట? తూర్పు గాలి. ఎర్ర సముద్రం ఆరిపోయింది ఆ గాలి చేత. ఆరిన నేల నడిచారు ఇశ్రాయేలీలు. తూర్పు గాలి దేవుడు రప్పించాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం.
మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ఏ గాలంటే ఇది? తూర్పు గాలే. వేడిమి గల తూర్పు గాలి అంట. ఇప్పుడు మనకు వడగాలి తెలుసు, పడమటి గాలి, ఎత్తుగాలి అన్ని తెలుసు. తూర్పు గాలి తోలితే దేవుడు ఎర్ర సముద్రం ఆరిపోయి 6 నెలలు నడిచారు. తూర్పు గాలి వల్ల యోనాకి ఎండ దెబ్బ తగిలింది, వడదెబ్బ తగిలింది. గాలిని గుర్తుపట్టువాడు. ప్రసంగి గ్రంథం చూడండి, మళ్ళీ ప్రసంగి 11:4 చదవండి. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. గాలిని గుర్తుపెట్టేవాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు. పైరి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. ఉత్తరపు గాలి వాన పుట్టించుననుంది బైబిల్లో, సామెతల గ్రంథంలో. తూర్పు గాలి ఉంది, ఉత్తరపు గాలి ఉంది. అదే విధంగా మనం చదువుకున్న మాట, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఆ మాట కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాటూరు నుంచి జంపాల వారిపాలెం పోయి మళ్ళీ తిరిగి మాటూరు వచ్చా అంటే ప్రారంభం మాటూరు. అదే విధంగా దక్షిణమునకు పోయి ఉత్తరము తిరిగిందంటే తాను ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో తిరిగి అక్కడికే వెళ్ళింది. సూర్యుడు ఎక్కడ ప్రారంభించబడ్డాడు తిరిగి అక్కడికే వెళ్ళాడు. యోహాను సువార్త 3:8. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. గాలి తనకిష్టమైన చోటను విసురును. శబ్దం వింటాం, కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి పోయిద్దో అది నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. దాని గురించి మీకు తర్వాత వాక్యం అయిపోయేలోపు దానికి క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు సూర్యుని గురించి మనం ఒక పాఠం నేర్చుకోవాలి, గాలి గురించి ఒక పాఠం నేర్చుకోవాలి. సూర్యుడు తాను ఎక్కడైతే ఉదయించాడో తిరిగి అదే స్థానానికి వచ్చాడు. గాలి ఎక్కడ ప్రారంభమైందో తిరిగి మళ్ళీ అక్కడికే తిరిగి అక్కడ చూడండి 6వ వచనంలో, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఎక్కడెక్కడైతే ప్రారంభించి మళ్ళీ అక్కడికే వచ్చింది గాలి. 1 సూర్యుని గమనించాలి మనం, 2 గాలిని గమనించాలి. 3వ చూడండి 7వ వచనం. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చెనో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. మనకు బాగా తెలుసు నదులు గంగా నది, పెన్నా నది, గోదావరి నది, ఆల్మట్టి డ్యాములన్నీ, నాగార్జున సాగర్లని. వర్షం పడితే నదులన్నీ తీవ్రత బాగా వరదలై వచ్చినప్పుడు ఆ నదుల్లో నీరంతా పోయి సముద్రంలో కలిసిద్ది. ఈ సంగతి అంతా మనకు తెలుసు. ఈ సూర్యుడు గురించి ఎందుకు మనకి, గాలి గురించి ఎందుకు, నదుల గురించి ఎందుకు అనుకుంటే దానిలో గొప్ప పాఠం ప్రభు మన కొరకు దాచి ఉంచాడు. నదులన్నీ సముద్రంలో పడతాయంట, ఏదైనా. అయితే సముద్రం నిన్నట్లేదు, అది దేవుని సృష్టి, దేవుని కార్యం. కానీ అక్కడ 7వ వచనంలో నదులు ఎక్కడ నుండి పారువచ్చో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోవును. సూర్యుడు తాను ఉదయించిన చోటికే మళ్ళీ వచ్చినట్లు, గాలి తన ప్రారంభ స్థితికే మళ్ళీ చేరినట్లు, నది, రకరకాల నదులు మన భారతదేశంలో ఉన్నాయి. అవి ఎక్కడైతే ప్రారంభించబడ్డాయో సముద్రం దగ్గరికి మొత్తం కలుస్తాయి. మళ్ళీ తిరిగి ఆ నదుల్లోకి సముద్రపు నీరు ఎలా వెళ్ళిద్దో మనకు తెలుసు. ఎలా వెళ్ళిద్ది? సూర్యుడు బాగా ఉదయిస్తే, ఎండ బాగా కాస్తే సూర్యుని యొక్క వేడిమికి నీరు ఆవిరైపోయి మేఘాలు అవుతాయి. ప్రసంగి గ్రంథం 11:3 చదవండి. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును,
మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. ప్రసంగి 11:3 మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయును. ఇదంతా ఒక సైకిల్ లాగా, ఒక రింగు లాగా ఉంది. నదుల్లో నీరు సముద్రంలో పడితే, సముద్రంలో నీరు ఆవిరే మేఘం లాగుంటే, మళ్ళీ మేఘం వర్షించి మళ్ళీ నదుల్లోకి వెళ్తుంది. నీరు కూడా తన ప్రారంభ స్థానానికి వెళ్తుంది. సూర్యుడు తన ప్రారంభ స్థానానికి వెళ్ళాడు, గాలి తన ప్రారంభ స్థానానికి వెళ్ళింది, నదులు తన ప్రారంభ స్థానానికి నీళ్లు వెళ్ళాయి. ఈ మాటలు మీరు గ్రహిస్తున్నారా? ఏమా ఆ, ఒక్క మాట అడుగు చెప్పండి, అర్థం అవుతుందా? వర్తమానం అర్థమవుతుంది. ప్రారంభ స్థానాన్ని మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు నా మూల వాక్యం ఏంటంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి 5, 6, 7 వచనాలు చదవండి శ్రద్ధగా. సూర్యుడు ప్రసంగి చదవమ్మా. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరణ తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పాయి వచ్చెనో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఈ 3, 1 సూర్యుడు, 2 గాలి, 3 నదులు. అవి ఎక్కడ ప్రారంభించబడ్డాయి అక్కడ తిరిగి వస్తున్నాయి. ప్రారంభ స్థానాన్ని మర్చిపోలా. ఇప్పుడు మర్చిపోయిన ఎవరో మీకు చెప్తా నేను. 8వ వచనం చదవండి. ప్రసంగి 1:8. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. 11 చదువమ్మా. మునుపు ఉండినదే ఇంకా ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకం ఆ తరువాత నుండబో వారికి కలుగదు. సరే, జాగ్రత్తగా వినండి. 8వ వచనంలో ఒక మాట ఉంది. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. సూర్యునికి అసలు రెస్టే లేదు, నాన్ స్టాప్ గా తిరుగుతానే ఉంటాడు. దేవుడు నియమించిన ప్రతి ఒక్కటి తన పని తాను చేసుకుంటా పోతానే ఉన్నాయి. మనుషులు దాన్ని వివరింప జాలరు. మనుషులు వివరించరు కానీ మరి ఎవరు వివరిస్తారు దాన్ని? చెప్పండి ఆ మాట. దేవుడే వివరిస్తాడు. అసలు సూర్యుడు ప్రారంభం ఏంది, మళ్ళీ అస్తమించడం ఏంది, తిరిగి అక్కడికి రావటం ఏంది, గాలి ఉత్తరం నుంచి దక్షిణానికి పోయి మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరానికి రావటం ఏంది, నదులు ప్రారంభ స్థానం నుంచి సముద్రంలో కలవటం ఏంది, సముద్రంలో నీరు ఆవిరి మళ్ళీ నదుల్లో పట్టడం ఏంది. ఈ సైకిల్ ఎక్కడ ప్రారంభించబడగా తన ప్రారంభ స్థానం, గమ్యస్థానం, మళ్ళీ గమ్యస్థానం నుంచి ప్రారంభ స్థానానికి రావటం మనుషులు వివరించగానే యేసు ప్రభు వివరిస్తాడు. చూడండి ఆ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఆ ప్రసంగి గ్రంథంలో 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 సూర్యుడు, 2 గాలి, 3 నీరు, ఆ నదులు. అయితే ఇక్కడ యేసు ప్రభు మనకు కొన్ని సంగతులు తెలియజేస్తున్నాడు. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నెడల నా సాక్ష్యము సత్యము కాదు అన్నాడు 5:31. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. 13. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. చాలమ్మా, అందరూ వినండి శ్రద్ధగా. యోహాను సువార్త 5:31లో నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని నా సాక్ష్యం సత్యం కాదన్నాడు. మరి ఆ మాట చెప్పిన యేసు ప్రభువే యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు వెలుగును అన్నాడు. అదే మాట పరిసయ్యులు యేసు ప్రభుతో చెప్పారు. అయ్యా, ఇంతకు ముందే కదా నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నట్టు నా సాక్ష్యం సత్యం కాదన్నావు, ఇప్పుడు నేను లోకానికి వెలుగును అంటున్నావు, నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటే నీ సాక్ష్యం సత్యం కాదన్నాడు.
అక్కడే 14 వచ్చిన చదవమ్మా బ్లెస్సీ. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. సాక్ష్యం బైబిల్ తీసుకొని సాక్ష్యం చెప్పమంటే చెబుతాం మనం సంఘంలో గాని మీటింగ్ లో గాని. సాక్ష్యం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక అర్హత కావాలంట. ఆ అర్హత ఏంటి? 14 వచనం, నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యం. సత్యమే. సాక్ష్యం చెప్పే వాళ్ళందరూ దీన్ని ఎరిగి ఉండాలా. ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చానో. ఎక్కడికి వెళ్ళు. మరి మీకు తెలుసా మీరు ఎక్కడి నుంచి వచ్చారో? ఏమా ఏదో ఒకటి చెప్పండి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అదన్నా తెలుసా? ఎక్కడి నుంచి? చదవండి ఆ మాట. అన్న చెప్పాడు. యోహాను సువార్త 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో. లోకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం, 50-51. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? సూర్యుడు ఎక్కడ ఉదయించాడో అక్కడికి వెళ్ళినట్లు, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళినట్లు, నదులు ఎక్కడ ప్రారంభం తిరిగి అక్కడికి వెళ్ళినట్లు యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, పరలోకానికి తిరిగి వెళ్ళాడు. యోహాను సువార్త 14:1-3 దాకా చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేనేడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఈ నుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. ఏమా, నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పో. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమించి మళ్ళీ తూర్పుకు వచ్చాడు. గాలి ఉత్తరం నుంచి దక్షిణానికి పోయి దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి వచ్చింది. నదులు మొత్తం సముద్రంలో కలిసి సముద్రంలో నీరు ఆవిరే మేఘం ద్వారా వర్షించి మళ్ళీ నదుల్లో కలిసినాయి. యేసుప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. సరే, నా ప్రశ్న ఏంటంటే నువ్వు నేను యాడ్ నుంచి వచ్చాము? గట్టిగా చెప్పాలా? ఏమా మళ్ళీ ఆడికెళ్ళాలి? అసలు ఆలోచన ఉంది అసలు మనుషులకి? యోహాను సువార్త 1:6 చదవండి. బాప్తిస్మిచ్చే యోహాను యాడ్ నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి పంపడ్డాడంట? మామూలుగా అయితే జకరియా ఎలిజబెతుల కుమారుడు యోహాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1:6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు. మామూలుగా మన పుట్టుక స్థానం ఏది? మన జన్మస్థానం ఆదికాండం 2:7 చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఊదిన ఊపిరే ప్రతి మానవుడు. మట్టితో తయారు చేశాడు. మన్నైనది వెనకటి వలన మరలా భూమికి చేరున ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు చేరునని మనిషి మట్టితో మనిషిని చేసి ఆయన ఊపిరి వదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మన ప్రారంభ స్థానం దేవుడే, పరలోకం. మళ్ళీ తిరిగి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇర్మియా 1:5 ఏముంది? నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే
నేను నిన్ను నిర్మించు ఎరిగెత్తిని అన్నాడు. తల్లి గర్భంలో రూపంవాడు ఎక్కడుంటే ఎరుగున్నాడు? పరలోకం నుంచి దేవుడు మానవులను భూలోకానికి పంపించాడు. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1-3 దాకా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములో నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టి నరులారా తిరిగి రండని. తిరిగి రమ్మని ఎవరినంటాం? అంటే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాం, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలా? అసలు ఆలోచన లేదు జనాలకి. ఎందుకు పుట్టాం, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు కరోనాల నుంచి కూడా మనల్ని ప్రభు కాపాడాడో ఒకసారి ఆలోచిద్దాం. మన గమ్యస్థానం ఏదో ఒకసారి ఆలోచిద్దాం. సాయంత్రం పూట బరిగొడ్డుల్ని ఎండాకాలంలో కాయలేక గేదెల్ని వదిలేస్తారు. ఉదయాన్నే గంప కింద నుంచి కోళ్ళను వదిలేస్తారు. సాయంత్రకల్లా గంప రెడీ చేస్తారు కోళ్ళు తిరిగి రావాలని. గేదెలు చెయ్యట్ట పెట్టి కళ్ళపైన పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు గేదెలని తిరిగి రావాలని. దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు, నరులారా తిరిగి రండని. అనేకమైన దైవజనులు ఈ సంవత్సరం పిలుచుకున్నారు కరోనా ద్వారా. తిరిగి వెళ్లారు ఆయా ప్రారంభ స్థానానికి. సూర్యుడిలాగా, గాలిలాగా, నదుల్లాగా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినట్టు దేవుడు తన బిడ్డలను పరదేశికి పిలుచుకున్నాడు. మనం ఎరగాలి ఇవన్నీ. చదవండి ఒక మాట. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకొనెను. చదివారు కదా, ఇక్కడ 2 పక్షులు ఉన్నాయి. ఒకటి కాకి, రెండవది ఏమ్మా ఏదొచ్చింది తిరిగి? మరి పరమ నోవాహు మన దేవుడు ఆ ఓడలో నుంచి నోవాహు వదిలినట్టు కాకిని పావురాన్ని పరలోకం నుంచి నిన్ను నన్ను దేవుడు భూలోకాన్ని వదిలాడు. వదిలితే ఇప్పుడు ఇంతకీ మీరు కాకులా పావురాల్లా? గట్టిగా చెప్పండి. లోకులు కాకులు అనే సామెత ఉంది. లోకులు ఎవరంట? కాకులే. లోకస్తులందరూ కాకులే. లోకమును దాని ఆశ గతించిపోవును. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచుననుంది. అయితే నువ్వు కాకి అన్న అవుతావు, లేకపోతే పావురాన్న అన్న అవుతావు. గొర్రె బురదలో పడితే వెంటనే లేచి ఇదిలించుకునిద్ది. పందేమో బురదలోనే పొరులాడుతూ ఉండిద్ది. గొర్రెకి బురదంటే కష్టం, పందికి బురదంటే ఇష్టం. పందిని చంపేటప్పుడు దాని ముక్కుకి తాడేసి లాగితే తాను బతికినంత కాలం బురదలో తిరుగుతా, భూమికలు చూస్తా, కాలువల్లో, బురదల్లో, దాంట్లో కింద చూస్తా ఉంటుంది బతికినంత కాలం పంది. పైకి ఎప్పుడు చూసిద్ది అంటే చనిపోయేటప్పుడు చూసిద్ది. ఆ ముక్కుకేసి తాడు గట్టికి లాగాలి అప్పుడు చూసిద్ది అంట చచ్చిపోయేటప్పుడు. ఈ కాకి ఏమనుకున్నదంటే భూమే శాశ్వతం, భూలోకమే శాశ్వతం, లోకమే శాశ్వతం అనుకుంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చదవండి ఆ మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, బాప్తిసం పొందిన బిడ్డలు పైనున్న వాటిని వెదుగుతారంట. పక్క పేజీ తిప్పండి. ఫిలిప్పీ 3:20.
మన పౌరస్థితి పరలోకమానందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. హలో, హలో సురేష, హలో హలో ఓకే ఓకే. ఎంతవరకు చెప్పాను? ఫిలిప్పీ 3:20 అన్నారు. ఏందా ఇంకా ఆటంకం ఏం కలగలేదు అనుకున్నా. చదవండి ఒక మాట. ఏమా, నోవాహు దేన్ని విడిచాడు? ఒకటి కాకిని, రెండవది పావురాన్ని. కాకి వెళ్ళలేదు గాని పావురం తిరిగి కాకుల గురించి దేవుడు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. హలో, చదవమ్మా. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్లిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఎండి చనిపోవుదురు, నేను వెళ్లి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్లి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. 21లోనే, నేను వెళ్లిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుతురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. పాపంలో ఉండి చనిపోతే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము గలదు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించని దావీదు ఒప్పుకున్నాడు. శంకరి ప్రార్థించాడు, దేవా పాపిని నన్ను కరుణించని. పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను పాపాత్ములను విడిచిపెట్టిపోయా అని. పాపాలు ఒప్పుకుంటే ఆయన పాపము క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు ఆయన. 1 యోహాను 1:9 ప్రకారం మన పాపములను మనం ఒప్పుకుని నెడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిని మనం కడిగి పవిత్రపరచును. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. ఈ పాపిని పరలోక రాజ్యాన్ని చేర్చడానికే ఆయన కలువరి శిలువలో బలి అయ్యాడు. ఈ పాపిని ప్రేమించాడు. పాపిని పాపుల స్నేహితుడు అన్నాడు. పాపుల కొరకే వచ్చాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. నేను పాపులను పిలువచ్చుదని అన్నాడు. అయితే ప్రభువు పాపిని ప్రేమిస్తాడు గాని పాపాన్ని ప్రేమించడు. కలువరి శిలువలో మానవుల పాప భారాన్నంతా మోసాడు, ఆయన భరించాడు.
ఆ సిలువ శ్రమలను మనం ఎరిగి నా కొరకే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అన్నాడు పౌలు గారు. పాపాలు తీసివేయబడాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాల. ఏ రక్తం పాపం నుండి పవిత్రపడుతుందో, పాపంలో ఉన్నవాడు దేవుని సన్నిధికి రాలేడు, దేవుని సన్నిధికి చేరలేడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చును. ఈ పాపంలో ఉండి చనిపోయే వాళ్ళందరూ కాకులే, వాళ్ళు పరలోకానికి పరదేశికి వెళ్ళలేరు. పావురం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అపోస్తుల కార్యం 2:38 ఉంది. ఇక నేను ముగిస్తాను. సూర్యుడు, గాలి, నదులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నరులారా తిరిగి రండి అని సెలవిచ్చారు. మన ప్రారంభ స్థానం ఏదో మనం ఎరిగి ఉండాలి. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమైన తలుపు తీసి అతని వద్దకు వస్తానన్నారు. యాకోబు కల్లో కనబడిన నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చింది. ఆ నిచ్చెన యేసు ప్రభుకు సూచన. పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం, నేనే మార్గం అన్నాడు. యేసు తప్ప పరలోక రాజ్యానికి మనకి వేరొక మార్గం లేదు. ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు చేరగలం. ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొని పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చదవమ్మ 26 దాకా. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. 26 దాకా చదవమ్మా. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. మరియు ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. చాలమ్మా. 23వ చివర్లో, క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, నేను వెడలిపోయి అంటే ఈ లోక యాత్రను ముగించుకుని దేవుని బిడ్డలు పరదేశికి క్రీస్తు కూడా ఉంటారు, సదాకాలం ప్రభుత్వం ఉంటారు. పరలోకంలో నిత్య జీవాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. ఇట్టి మాటల చేత ఆదరించుకోమన్నాడు. దేవుడు తన ప్రజలతో నివాసం చేస్తాడు. దేవుడు వారికి తోడై ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేసుకుందాం. అన్నా 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 చేయండి, మీరు చేయండి అన్నా. నేనేనా? ఏమన్నా ఎవరు లేరా ఇంకా? బాగాలేదు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన దేవా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. సమయమందును అసమయమందును ప్రయాసపడమన్నారు. బిడ్డల ప్రభువా ఎంతో ప్రయాసతో ప్రతిరోజు నీ సన్నిధిలో బిడ్డలు గడుపుతా ఉన్నారు. మీ మీద ఉన్న ఆశ చేత, మీ వాక్యం మీద ఉన్న ఆశ చేత బిడ్డలు మీ సన్నిధిలో గడుపుతా ఉన్నారు. మీరు మాకు ఈ రోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా ప్రారంభ స్థితి, మా ప్రారంభం, మా గమ్యస్థానం మేము ఎరుగుండే భాగ్యాన్ని మీరు మాకు తెలియజేశారు. సూర్యుడు, గాలి, నీరు అయ్యా, అదేవిధంగా మీరు ప్రభువా పరలోకం నుంచి భూలోకానికి మా కొరకు వచ్చి కలువరి శిలువలో మా కొరకు బలి అయి మా ప్రాణ అయ్యా మా పాపాన్ని ప్రభువా శిలువలో మీరు కొట్టివేసి పరిశుద్ధులుగా మార్చి పాపికి పరదేశును, పాపికి పరలోకాన్ని, పాపికి నిత్య జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లు నీ బిడ్డలందరినీ అన్ని విషయాల్లో ఆశీర్వదించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో మీరు సౌఖ్యముగా ఉండాలని
నీ కొరకు ప్రార్థిస్తున్నానన్నారు. బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సౌఖ్యంగా, అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్టు బిడ్డలను దయచేయండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, అయా బిడ్డలను దీవించమని, మీ కాపుదల కంచా భద్రత క్షేమాన్ని దయచేయమని, వాక్యంలో, విశ్వాసంలో, భక్తిలో అన్ని విషయాలు ఎదిగే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, మన కుటుంబాలకును, సార్వత్రిక సంఘములలో సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా. థాంక్స్ లార్డ్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలమ్మా.